టాలీవుడ్ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. సెలబ్రిటీలు ఒకరి తర్వాత మరొకరు వివాదాల్లో నిలుస్తూ వార్తల్లో హెడ్లైన్స్గా మారడం ఇప్పుడు ఇండస్ట్రీకి తలనొప్పిగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ ఒకరు, సబ్స్క్రిప్షన్ పేరుతో ఎక్స్పోజింగ్ అంటూ మరొకరు, చీటింగ్ కేసులో ఇంకొకరు, ఇలా ఒక్కొక్కరు వివాదాల్లో నిలుస్తూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు. యాక్టర్సే కాకుండా యాంకర్స్, సింగర్స్ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. లేటెస్ట్గా యాంకర్ అశు వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అశు రెడ్డి తన కుమారుడిని పెళ్లి పేరుతో మోసం చేసిందని వైవి ధర్మేంద్ర అనే వ్యక్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ పెళ్లి పేరుతో అశు కోట్లు దోచేసిందని చెప్పాడు. దాదాపు 10 కోట్ల వరకు తన కుమారుడి నుండి అశు ఫ్యామిలీ దోచుకుందని, ఫ్యామిలీ మొత్తం కలిసి చీటింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో అశు రెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడం షాకింగ్గా మారింది. ఈ క్రమంలో అశు రెడ్డి ఆడియో కూడా ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మే నెల వరకు టైం ఇస్తే 1.5 కోట్లు ఇస్తాను, మిగతా డబ్బులు నా దగ్గరున్నప్పుడు ఇస్తాను అంటూ అప్పటి వరకు ఆగు అంటూ ఆ వీడియోలో అశు చెబుతున్నారు. లేకపోతే తాను కూడా రివర్స్లో హెరాస్మెంట్ కేసు పెడతానని ధర్మేంద్రకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే తనపై పెట్టినటువంటి చీటింగ్ కేసు కొట్టేయాలంటూ కూడా అశు హైకోర్టును ఆశ్రయించారు. అశు తండ్రి సైతం చీటింగ్ ఆరోపణలను అంగీకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అశు మంచిదేనని, కానీ ఆమె తల్లే చెడగొడుతుందని చెప్పడం కలకలం రేపుతోంది. అశు రెడ్డి వ్యవహారం అలా ఉంచితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇటీవల నెలకొన్న కొన్ని వివాదాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అశు రెడ్డి వ్యవహారం కంటే హాట్ టాపిక్గా ఇప్పుడు మంగ్లీ వివాదం నడుస్తుంది. మైక్రో ఫైనాన్సింగ్ పేరుతో రమావత్ మధు అనేటువంటి వ్యక్తి 100 కోట్లు వసూలు చేయగా ఆ వ్యవహారంలో మంగ్లీ పేరు ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని దేవరకొండతో పాటు రాయలసీమలోని అనంతపూర్లో రమావత్ మధు మైక్రో ఫైనాన్సింగ్ పేరుతో డబ్బులు దోచుకున్నట్లు కేసు నమోదైంది. మంగ్లీ అతనితో కలిసి ఫోటోలు దిగడం, మంగ్లీ ఈవెంట్లకు అతడు రావడంతో మంగ్లీపై కూడా బాధితులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగ్లీ హస్తం ఉందా లేదా అనేది విచారణలో తేలే వరకు కూడా అవకాశం ఉంది. కానీ ఈ వివాదం కారణంగా మంగ్లీని సినిమాలో నిషేధించాలని ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఫిర్యాదులు అందాయి. వీటితో పాటు కొద్ది రోజుల క్రితం మంగ్లీ పార్టీలో డ్రగ్స్ వాడారని కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటి వరకు యాంకర్ విష్ణుప్రియ వివాదం వార్తల్లో హెడ్లైన్గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ పేరుతో లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిపింది. ఆమె ఇన్స్టా సబ్స్క్రిప్షన్లో 1000 మంది జాయిన్ అవ్వడం, అక్కడ సెమీ న్యూడ్ ఫోటోలను విష్ణుప్రియ షేర్ చేస్తూ ఆకట్టుకోవడంతో అభ్యంతరకర కంటెంట్ను అడ్డుకోవాలంటూ విద్యార్థి సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించడంతో విష్ణుప్రియపై కేసు నమోదైంది. దీనికంటే ముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లోనూ ఈ బ్యూటీ పేరు బయటకొచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటి యాంకర్ రీతు చౌదరి పేరు కూడా వినిపించింది. రీతు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపారు. ఇక బిగ్ బాస్లో ఉన్నటువంటి టైంలోనూ ఈ బ్యూటీకి వివాదాలు తప్పలేదు. గౌతమి అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన భర్త మహేష్తో రీతు చౌదరి ఎఫ్ఐఆర్ పెట్టుకుందంటూ సంచలన ఆరోపణలు చేసింది. రీతు చౌదరి మహేష్ ప్లాట్ వద్ద వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా గౌతమి బయటపెట్టింది. దీంతో ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇలా టాలీవుడ్కు చెందినటువంటి యాంకర్స్, సింగర్స్, యాక్ట్రస్ ఒకరి తర్వాత మరొకరు వార్తల్లో నిలవడంతో ఇండస్ట్రీ అంటే ఇంతేనా అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చీటింగ్ కేసులు నమోదవుతూ ఉండడం, ప్రేమ పెళ్లి పేరుతో చీటింగ్లకు పాల్పడడం టాలీవుడ్కు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. బాహుబలి, RRR లాంటి, పుష్ప లాంటి సినిమాల తర్వాత టాలీవుడ్ క్రేజ్ పాన్ వరల్డ్కి చేరుకుంది. ఇక్కడి డైరెక్టర్లతో, నటీనటులతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలాంటి టైంలో టాలీవుడ్లో వివాదాలు ఇండస్ట్రీకే చెడ్డ పేరు తెచ్చిపెట్టేలా మారుతున్నాయి.